అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం జనము, ఏం పబ్లిక్కు, ఏం భక్తులు. మేడారంలో తల్లుల్ని దర్శించుకునేతందుకు ఎక్కడలేని పబ్లిక్కొచ్చిర్రు. తల్లుల్ని దర్శించుకున్నారు. అంత దూరం పోయినోళ్ళు ఉత్త చేతులతోని పోతారా? కట్నాలో, కానుకలో తోచినంత ఏసొస్తారు కదా! అగో అట్లా తల్లులకు కట్నాలు గట్టినే పడ్డాయట. మరి తల్లులకు ఏ పాటి ఆదాయం వచ్చింది, ఏంది కథ అనేటి దాని మీద ఒక్క నజరేసొద్దాం పార్రి. పోయిన బుధవారం నాడు సురువైంది మేడారంలో సమ్మక్క సారక్క తల్లుల జాతర. శనివారం దానిక మస్తు జోరుగా నడిచింది. ఊరు వాడ పల్లె పట్నం చిన్న పెద్ద ముసలి ముతక ఒకటి కాదు రెండు కాదు కోట్ల మంది భక్తులు మేడారంలో తల్లుల్ని గొలుసుకునేందుకు బండ్లు కట్టారు. తల్లుల దర్శనం చేసుకొని పబ్బది పట్టారు. అట్టా తల్లుల దర్శనానికి వచ్చిన భక్తులు ఉత్త చేతులతో వస్తారా? తోసినంత కట్నాలో కానుకలో ఉండి లేచిపోతూనే ఉంటారు. ఆగో అట్టొచ్చిన భక్తులు కట్నాలు వేసేందుకు జాతర మొత్తంలో ఏం తక్కువ 512 ఉండిలు పెట్టిరట అధికారులు. అంటే పోయిన పాలి కంటే ఈ పాలికి నెక్కునే పెట్టిరు అన్నట్టు. ఇక జాతర కార్యం ఓడిసిందంటే తర్వాత కార్యం ఏముంటదో ఎలికే కదా. ఇంకేముంది, ఇక ఉండిలల్లో పైసలు ఎన్ని పడ్డాయి, బంగారం ఎంత పడ్డది, ఎండి ఎంత పడ్డది అనేదంతా లెక్క పెట్టుకోవాలి. కాబట్టి రెండొద్దులు నిమ్మలబడి ఉండిలను ఇగో ఇట్లా బండ్లకు ఎక్కిచ్చిర్రు. హన్మకొండలున్న టీటీడీ కళ్యాణ మండపానికి పంపించిర్రు. అగ చూడోలి ఎన్నున్నాయో ఉండిలు, గది నిండా ఉండిలే ఉన్నట్టున్నాయి కదా. అట్ట ఒకటి కాదు రెండు కాదు 3-4 బండ్లలో ఎక్కించినట్టే ఉన్నారు ఉండిలను. గదిలున్న ఉండిలను బండ్లెక్కిచ్చి ఇట్ట తాళాలకు సీల్లేసారు. అట్ట పట్టకపోయినాక ఉండిలను ఈ నెల 23వ తారీఖుకేంచి అంటే బేస్తారంకేంచి లెక్క పెడతారట. అట్టకి ఉండిలల్లో పడ్డ డబ్బులన్నిటిని లెక్క పెట్టేందుకు ఏం తక్కువ 10 దినాలు పడుతుంది కావచ్చు అంటున్నారు అధికారులు. ఇంకో ముచ్చట ఏందంటే 512 ఉండిల నిండా పడ్డ పైకం అంతా పిక్కడం అయిందట. ఇగోలన్నా వచ్చి ఉండిల పైకం వేద్దామన్నా సోట్లేనంత గట్టిగా నిండింది అన్నట్టు. ఇక ఇప్పుడు గీ ముచ్చటరికైనాక గట్టిగానే గిట్టుబాటు అయినా కావచ్చు అనుకుంటున్నారట భక్తులు. మరి చూడాలే ఉండిలల్లో పైకం ఎంత పడ్డది, బంగారం ఎంత పడ్డది, ఎండెంత పడ్డది అనేది.